ముందుగా నా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఆడవాళ్ళు అని అనగానే మన గొప్ప మనమే చెప్పుకుంటున్నామా అని కొంతమంది అనుకోవచ్చు. లేదండి, అది మోసేవాళ్ళకి ఆ భారం ఎంత ఉంటుంది, ఆ బాధ్యతలు ఎలా ఉంటాయని అనేది నిజంగా అది మోసేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆడవాళ్ళు అనగానే కొంతమంది చులకనగా చూసేవాళ్ళు ఉంటారు, తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీళ్ళేంట్లే, వీళ్ళు మంచివాళ్ళు కాదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ విలువ తెలిసిన వాళ్ళకి ఆడవాళ్ళకి గొప్పతనం తెలిసింది. నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి, ఆడవాళ్ళు లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఒక్కసారి తలుచుకోండి. ఎవరైనా సరే ఒక 4 రోజులు భార్య ఊరికి వెళ్ళింది అని అనగానే ఇల్లంతా గందరగోళం అయిపోతుంది. వచ్చేసరికి ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉండిపోతూనే ఉంటాయి. మళ్ళీ అవన్నీ సర్ది చక్కదిద్దుకునేసరికి మళ్ళీ ఇంకొక 2 రోజులు సమయం పడుతుంది. అంటే చూసారా, ఆడవాళ్ళు లేకపోయేసరికి ఆ ఇల్లు ఎలా అయిపోయిందో. మరి ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు కదా, నిజమనే చెప్పాలి. ఆ మాట ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆ వెలుగున్నదల్లా ఆడవాళ్ళని. అలాగే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి, మహాలక్ష్మి ఉండాలి, ఇంటికి అందంగా ఉంటుందని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా నిజమే. మరి ఊరికే పెద్దవాళ్ళు అనలేదు. మరి ఆడపిల్ల గజ్జెలు వేసుకుని ఇంట్లో పట్టు వరకని వేసుకుని అలా అందంగా తిరుగుతూ ఉంటే ఆ అందమే వేరు. ఎన్ని అనుకున్నా కూడా ఆడవాళ్ళు లేరు అని అంటే సృష్టి లేదని చెప్పాలి ఒక్క మాటలో. ఎవరైనా కొంతమంది ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగిన, బాధలు పెట్టిన, ఏవో ఒకటి కుటుంబ కలహాలు వచ్చినా కూడా బాధ కలిగి ఏదో ఒక మాట ఆడవాళ్ళని చిన్నచూపు చూసి ఏదో ఒక చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన బాధ అటువంటిది కాబట్టి అని ఉండొచ్చు. కానీ అందరినీ తక్కువ అంచనా చేసి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. మన అమ్మలను చూస్తే ఆడవాళ్ళ విలువ ఏంటనేది అర్థమవుతుంది. మనల్ని ఎంత బాధ్యతగా ఎంత కష్టంగా పెంచారనేది మన అమ్మని చూస్తే తెలుస్తుంది. భార్య ఎప్పుడో వచ్చే భార్యని దాకా మనం ఎదురు చూడక్కర్లే. మన అమ్మ మనల్ని పెంచింది కదా, నాన్న ఎంత కష్టపడి తీసుకొస్తే అమ్మ మనకు అన్నం వండి ప్రేమగా తినిపించి, అమ్మ మనం ఎటు దెబ్బలు తగలకుండా మనం ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే నా పిల్లాడికి ఏమవుతుంది అని కంటికి రెప్పలా కాపాడుకుని పెంచుతుంది కదా. మరి ఆ తల్లిని చూస్తే అర్థమవుతుంది మన ఆడవాళ్ళ గొప్పతనం ఏంటని. తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బంధాలు మనకి చాలా ఉంటాయి. అత్త, పిన్ని, అక్క, చెల్లి, ఇలాగ ఎన్ని బంధాలైన ఆడవాళ్ళ రూపంలోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వండి, ఆడవాళ్ళు చేసే పనిని కూడా గుర్తించండి. వాళ్ళు ఏదో సింపుల్గా చేసేస్తున్నారని అనుకోకూడదు. ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఆడవాళ్ళు ముందుంటున్నారు. అలాగే అన్ని రంగాలలో కూడా మగవాళ్ళతో సమానంగా కష్టపడి పనులు చేస్తున్నారు. దేనిలోనూ మేము తక్కువ కాదు అని అన్నట్టు అన్నీ నేర్చుకుంటున్నారు. అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా ఆడవాళ్ళకే ఎక్కువ ర్యాంకులు వస్తూ ఉన్నాయి. మరి అంత గొప్ప తెలివితేటలున్న ఆడవాళ్ళు చిన్న కష్టం వచ్చేసరికి నిరాశ చెందుతూ ఉన్నారు. మేము ఈ కష్టాన్ని ఎదుర్కోలేమే అని కొంతమంది ఇబ్బంది పడి బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడూ వెనకడుగు వేయకండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మనం కొంచెం ఆలోచించామనంటే ఆ సమస్య నుండి కూడా బయటపడగలం. అలాగే ప్రతి మహిళలు కూడా ఇంట్లో ఓపికగా గుట్టుగా సంసారాలను చేసుకుంటూ ఉన్నారు. అయితే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ ఈ సంసార సాగరాన్ని ఈదలేమో అని చెప్తూ ఉంటారు. మరి అంతా ఈదేదంతా ఆడవాళ్ళే కదండి. ఎంత భర్త సంపాదించి తీసుకొచ్చినా కూడా ఇంటిని చక్కదిద్దడం అని అంటే అది మామూలు విషయం కాదు. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, అటు భర్తను చూసుకోవాలి, అత్త మామలు, ఆడబడుచులు, ఇటు అమ్మా నాన్న, తోడబుట్టిన వాళ్ళు, అన్నదమ్ములున్న, అక్క చెల్లెలున్న, వీళ్ళ బంధాలన్నిటినీ కూడా కాపాడుకుంటూ రావాలి. ఏ ఒక్కరు ఏ విమర్శ చేసినా కూడా భరిస్తూనే ఉంటారు ఈ ఆడవాళ్ళు. ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఓపికగా, సహనంగా ఆ సంసారాన్ని గుట్టుగా ఈదుకొచ్చేవాళ్ళు చాలామంది మహిళలు మనకు కనిపిస్తూనే ఉంటారు. అంటే చూడండి, ఎంత ఓపిక సహనం వాళ్ళలో ఉంటే ఆ సంసారాన్ని ఆ రకంగా నడిపించుకురాగలరు. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎవరైనా చెడు మార్గంలో వెళ్తే మీ అమ్మా నాన్న ఇలాగే పెంచారా అని పిల్లలు చేసిన తప్పుకి పెద్దవాళ్ళని అంటారు. మరి అలాంటి పిల్లల్ని చక్కనైన మార్గంలో నడిపించి వాళ్ళని తీర్చిదిద్ది మంచి భవిష్యత్తుని వాళ్ళకి ఇచ్చిన తల్లిదండ్రులు మనకి ఎంతమంది కనిపిస్తారు చూడండి. మరి మన పిల్లల్ని మనం అంత జాగ్రత్తగా పెంచుతున్నాము అని అంటే అది మామూలు విషయం కాదు. మరి నిజంగా అలాంటి తల్లులకు కూడా పాదాభివందనం చేయాలి. ఎవరైనా అడగండి, ఆడవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు ఒక్క మాటలో చెప్పేస్తారు, నేను నరకం అనుభవిస్తున్నాను అని అంటారు. అంటే ఆ విలువ ఏంటనేది వాళ్ళకి తెలిసింది. విలువ తెలియని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఏ మాటకి ఎన్ని అనుకున్నా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళనే చెప్పాలి. మా గొప్ప మేము చెప్పుకుంటున్నామని కాదు, జరుగుతున్న వాస్తవాలని మనం నిజాయితీగానే చెప్పాలి.
ఎందుకంటే భరించే వాళ్ళకే ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి నేను కూడా ఒక మహిళనే కాబట్టి ఆ కష్టాలు, ఆ బాధలు, ఈ సంసారం అనే బాధ్యతలు ఇలాంటివి ఎలా ఉంటాయనేది అవన్నిటి మనం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి జీవితంలో కష్టాలని ఎదుర్కొంటాం, సుఖాలని చవి చూస్తాం, అలాగే బాధల్ని చూస్తాం. కానీ బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక వయసు వచ్చిన తర్వాత మనకి మన కళ్ళ ముందు బాధ్యతలు కనబడుతూ ఉంటాయి. మరి వాటిని కూడా సమర్థించుకుని చక్కదిద్దుకునే బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. ఎక్కడా కూడా నా వల్ల కాదు, నేను చేయలేనని వెనకడుగు ఎప్పుడూ వేయకూడదు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. 4 వైపుల నుంచి విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొని ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకోకుండా మన జీవితాన్ని ముందుకు సాగించడమే మన లక్ష్యం. మనం చెయ్యాలనుకున్న పనిని ధైర్యంగా చేసుకుంటూ మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. అలా కనుక చేసామనంటే మన జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా మనం ఎదుర్కోగలుగుతాం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని, మనకి ఎవరో సాయం చేస్తారని ఇలాంటి వాటి మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. మనం అలాంటి వాటి గురించి ఎదురు చూడకూడదు. ఎవరు ఎన్ని అన్నా కూడా మనం చెయ్యాలనుకున్న పనిని ధైర్యంగా చెయ్యాలి. మనం విజయం సాధించిన తర్వాత ఎవరైతే మనల్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే వచ్చి మనకి సలాం కొట్టే రోజు వస్తుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఏదైనా కష్టం ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా కూడా కుమిలిపోతూ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒకటి కష్టాన్ని నమ్ముకుంటూ ముందడుగు వేస్తూ ఉంటే జీవితంలో ఖచ్చితంగా మనం విజయం సాధించగలం. ఆడవాళ్ళు ఎన్ని బరువులు బాధ్యతలు మోస్తున్నారని అంటే గొప్పవాళ్ళనే చెప్పుకోవాలి. నా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.